హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు అయితే రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో దాంతో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రవ్వకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. అదే కప్పుతో కప్పున్నర వరకు అయితే మజ్జిగ వేసుకొని కలుపుకోండి. నేనైతే 2 కప్పుల మజ్జిగ వేసుకొని, పల్చటి మజ్జిగ వేసుకోండి. ఇలా 2-2.5 కప్పులు అయితే వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, మీరు వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం జారుడుగా ఉండే విధంగానే చేసుకొని ఇదంతా చూసారా ఇలా అంతా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగా వచ్చిందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెమే వాటర్ యాడ్ చేసి చూసారా ఇదే విధంగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. చూసారా ఇలా ఉండలేం లేకుండా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత చూసారా మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టినంత రవ్వ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు సేమ్ దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలానే రావాలన్నమాట. అలా మెత్తగా వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని మనం దోశల పిండికి అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్గా క్రంచిగా రావడం కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అలాగే సాల్ట్ అయితే వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం దోశ బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే అంతా కూడా కలిపేసుకొని దోశల పెనం పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను గ్యాస్ మీద దోశల పెనం అయితే పెట్టేశాను, మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాము. చూసారా ఇలా వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూసారా ఇలా దోశ వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే మనం కాల్చుకోవాలి. చూసారా మనకు తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు చూసుకొని తీసేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా ఎంత కావాలంటే అంత పల్చగా వేసుకోండి, మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ టేస్ట్ అయితే బాగుంటుంది, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. చూసారా దోశలు అయితే రెడీ అయిపోయాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. సో ఫైనల్లీ మనకు ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.